నవ్వేడేస్ పిల్లలంతా కూడా జడలు వేసుకోకుండా విరబోసుకుంటున్నారు. ఈ జడలు వేసుకోవడంలో కూడా చాలా అంతరార్థం ఉంది. చిన్నప్పుడు ఏం చేస్తారు, బాల్యంలో చిన్న చిన్న పిలకలు ఏదో వేస్తారు, లేకపోతే ఇక్కడ కృష్ణుడి జుట్టులాగా ఇక్కడ కట్టేవాళ్ళు. ఆ తర్వాత కొంచెం స్కూల్కి వెళ్ళే టైంలో 2 జడలు వేస్తారు. యుక్త వయసు వచ్చిన తర్వాత ఒక జడ వేస్తారు. ఒక జడ 3 పాయింట్లు. 3 పాయలకి 3 లక్షణాలు ఉంటాయి. భార్య, భర్త, పిల్లలు 3 కలిపి ఒకటిగా ఉంటాము అని అర్థం. తత్వ, తమో, రజోగుణాలను 3 గుణాలని కలిపేదనమాట ఆ జడ యొక్క అంతరార్థం. కొంత వయసు వచ్చిన తర్వాత పిల్లల పెళ్ళిళ్ళకి వచ్చేస్తాయి. అంటే ఇప్పట్లాగా కాదు కదా, అప్పుడు చిన్నపిల్లలకే పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు, వాళ్ళకి కూడా చిన్నతనమే ఉండేది. ఆ టైంలో కంపల్సరీ కాళ్ళు గడిగే కన్యాదానం చేస్తున్నారు అంటే అంత క్రితం వరకు జడ వేసుకున్నా కానీ ముడి వేసుకునేవాళ్ళు. ఆ ముడి వేసుకొని దాని ముడి చుట్టూ పూలు పెట్టేవాళ్ళు. పెట్టుకోవడం వేరు, ఇప్పుడు పూలు పెట్టుకోవడం వేరు, అన్ని పద్ధతులు మారాయి. వేసుకొని ఆ పూలు పెట్టుకుంటే సంతానం కూడా కలిగారు. పరిణతి చెందిన అమ్మాయి పూర్తి స్త్రీ అనే అర్థం. తలంటుకొని తల ఆరలేదని విరబోసుకుంటే ఊరుకునేవాడు కాదు పెద్దలు. తలంటుకొని నూనె రాసుకోకుండా పొలిమేర దాటనిచ్చేవాడు కాదు. ఇప్పుడు నూనె అనేది రాయడం మానేస్తాం, మేము కూడా మానేస్తాం అనుకోండి. అది ఇప్పుడు అలా చెప్పేవాళ్ళు లేరు, చెప్తే వినేవాళ్ళు లేరు, రెండూ మారినాయి. ఈ వెంట్రుకలు రాలుతాయి అని చెప్పేసి అస్సలు ఊరుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు హోటల్స్లో చూడండి, పెద్ద పెద్ద హోటల్స్లో కంపల్సరీ క్యాప్ పెట్టుకుంటాడు. వంట విభాగంలో పనిచేసే ప్రతి ఒక్కరూ పెట్టుకుంటారు. చెఫ్ కంపల్సరీ పెట్టుకుంటారు. ఎందుకు అంటే ఒకవేళ ఎంట్రుకలు ఏమన్నా రాలి తినే పదార్థాలు పడతాయేమోననే భయానికి, పడకూడదనే జాగ్రత్తకి రెండిటికి పెట్టుకుంటారనమాట. అప్పుడు ప్రతి అలవాటులో కూడా కొన్ని నియమ నిబంధనలు ఉండేవి. ఇప్పుడు ఆ నియమ నిబంధనలు గాల్లో కలిసిపోయినాయి. చెప్పే పెద్దలు కూడా లేరు. ఈవెన్ ఆలయాలకు వెళ్ళినా కానీ విరబోసుకొని వెళ్తున్నారు. ఈ మధ్యకాలంలో కొన్ని గుళ్ళల్లో కొన్ని పద్ధతులు మార్చారు, దాని ప్రకారం బాగున్నారు అనుకుంటాను. మామూలుగా మాత్రం అన్ని చోట్లకి విరబోసుకొని ఆ జుట్టు కనుక ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళ మొహాన్ని కొడతా ఉంటుంది. కళ్ళల్లోనూ నోట్లోనూ ఎక్కడైనా పండిండి వాళ్ళకి అనవసరం, వాళ్ళ జుట్టు వాళ్ళ ఇష్టం అంతే.